ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఒక దేవుని వాక్యం, నేను భద్రముగా కాపాడేదను. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి చెప్తున్నాను, నువ్వు ఏ ఒక పాప బంధకంలో ఉన్నప్పుడు గాని నేను నిన్ను భద్రంగా కాపాడేదను. నీ నా కొరకు ఆయన కల్వారిలో మరణించి తన రక్తాన్ని మన కొరకు చిందించినాడు. సో దేవుడు మనల్ని ఎన్ని కష్టంలో కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులో కూడా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని భద్రంగా కాపాడుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొర్రె ఎలా చిక్కుకొని ముళ్ళు కంపలో ఉన్నప్పుడు దేవుడు దాని మీద శ్రద్ధ చూపించిండు, దాన్ని విడిపించిండు, దాన్ని భద్రముగా కాపాడిండు. ఆయన కాపరి కాబట్టి ఆ గొర్రెను కాచి కాపాడు. మన కాపరి ఎవరు? మన యేసయ్య. మనం కూడా దేవుని గొర్రె పిల్లలమే. సో మనకి ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం దేవుని సన్నిధికి పోవాలి. అప్పుడు దేవుడు మనల్ని భద్రంగా ఆయన కాపాడుతాడు. ఇది నా వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని కూడా దేవుడు బలపరచును గాక. థ్యాంక్ యూ. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.